గుడి చాలా అద్భుతంగా ఉంది. ఎలాగైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అయితే వీడియో చివరి వరకు చూసేయండి. మీకు అడ్రస్తో పాటు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. గుడి మనకి జీడిమెట్లలో ఉన్న గాజుల రామారావు రోడ్లో అయితే ఉంది. మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆర్చ్ పక్కన మనకి 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా దర్శించుకొని మనం మెట్ల మార్గంలో అయితే పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో మెట్ల మార్గంలో అలా పైకి వెళ్తుండగా మెట్లకు పక్కనే మనకి లక్ష్మీనరసింహస్వామి 2 అడుగులు అయితే ఉంటాయి. ఇవి తప్పక చూడాల్సినవి. మీరు ఇవి చూసుకొని ఆ తర్వాత పైకి అయితే వెళ్ళండి. పైకి వెళ్ళేసరికి రాజరాజేశ్వర స్వామి ఆలయం అనే ఇక్కడ మనకి బోర్డు అయితే ఉంది. అక్కడ మనకి శివాలయం అయితే ఉంది. సో శివుని కూడా దర్శించుకొని మనం అలా పైకి వెళ్తే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గర్భగుడిలోనికి వెళ్ళు దారి అని అయితే చూశాను. సో అది చూసి అలాగే ఆ వేలోనే వెళ్ళిపోయాను లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుందామని. అండ్ ఫైనల్లీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. గూజ్ బంప్స్ అయితే వచ్చే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రాళ్ళ మీద ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ గుర్తు ఏదైతే ఉందో మంచి అద్భుతమైన డిఫరెంట్ ఫీల్ వచ్చింది. అండ్ ముందుకెళ్ళేసరికి ఇక్కడ నాగదేవత దేవాలయం అయితే ఉంది. అది కూడా గృహ లోపలికి వెళ్ళి నాగదేవతని దర్శించుకున్నాం అనమాట. అది బయటకు వచ్చాక రాళ్ళ మీద శివలింగం బొమ్మ, అలాగే ఇక్కడ ఏనుగు బొమ్మ, అలాగే ముందు ఇంకా శివుని బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా చూసుకుని ఇక్కడ గణపతి దేవాలయం, ఆ పక్కనే మల్లికార్జున స్వామి దేవాలయం, ఆ పక్కనే బ్రహ్మరాంబికాదేవి దేవాలయం ఇవి ఉన్నాయి. ఇవి దర్శించుకున్న తర్వాత ఇంకా ఆ పక్కనే మనకి గురువేశ్వరాది మందిరం అయితే ఉంది. అది కూడా చూసుకుని ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వైట్ అండ్ వైట్ రాళ్ళతోటి కొంచెం డిఫరెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంది. అండ్ అలాగే ఆ పక్కన మనకి రాయి మీద శివుని విగ్రహం అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ ఆ ముందుకు వచ్చేసాక ఇక్కడ శనీశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఇది కూడా చూసుకోవాలి. అండ్ ఇది చూసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న ఆ రాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ చూసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి చివరి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరితో అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. కలిసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.